బెల్లన్నం, దీన్నే బెల్లపువ్వ, బెల్లన్నం, చక్కెర పొంగలి, ప్రసాదము, ఇంకా స్వీట్ అన్నము, చాలా చాలా పేర్లతోటి పిలుస్తారు. ఫస్ట్ మనం దీన్ని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 100 grams లేదా కొంచెం పెద్ద చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, చిన్నది కాకుండా కొంచెం పెద్దది, దాంతో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గంట ముందు నానబెట్టాలి. ఒక గంట తర్వాత మిక్స్కి వేసుకోవాలి. మిక్సీ కంటే మొత్తం పిండి చేయొద్దు, కొంచెం నూకలే కానీ కొంచెం చిన్న సైజు అయ్యేటట్టు చేయాలి. పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు లేదా 30 grams, దీన్ని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నువ్వులు 2 టీ స్పూన్లు, వీటిని ఫస్ట్ మనం వేపుకోవాలి. ఒక చిన్న బాండి పెట్టుకొని. ఇవి చాలా తొందరగా ఎగుతాయి, పట్ట ఎగిరి పడుతుంటాయి. కొంచెం కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం డైరెక్ట్గా దీంట్లోని మిక్సీ గిన్నెలో కోసుకోవాలి. కొబ్బరి 50 grams కంటే కొంచెం తక్కువ లేదా కొంచెం అయితే సరిపోతుంది, అందాజ పూర్తి తీసుకున్నా సరిపోతుంది. దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేపుకోవాలి. ఇది కూడా కొంచెం తొందరనే ఎగుతుంది. లేకపోతే కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడిని కూడా కొంచెం ఫస్ట్ వేపుకోవాలి, పచ్చి చేస్తే మంచిగా కాదు. దీన్ని కూడా డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో కోసుకోవాలి. కొబ్బరి నువ్వులు వేపుకున్న బాండిల్నే కొంచెం అంత నెయ్యి పోసుకోవాలి. 1 టీ స్పూన్ అంత నెయ్యి పోసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొన్ని, ఇవి బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు, ఇంకొక పప్పు, అవన్నీ కలిపి అవి నెయ్యిలో వేపుకోవాలి. వేపుకొని ఒక చిన్న కప్పులకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లన్నం ఏ దాంట్లో అయితే వండాలనుకుంటున్నామో దానికి సరిపడా ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని దాంట్లో బియ్యానికి డబల్ నీళ్ళు పోయాలి. 1 గ్లాస్ బియ్యం ఉంటే 2 గ్లాసుల నీళ్ళు, కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు. ఎందుకంటే ఇది అన్నంలా కాకుండా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా ఏం కాదు, కొంచెం ఎక్కువనే పోయాలి, తక్కువ పోయద్దు. నీళ్ళు కొంచెం మసిలినాక అందులో మనం మిక్స్కి వేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. దాంతోపాటు మనం నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. అది కొంచెం ఉడుకుతుంటే దాంట్లో బెల్లం 100 grams వేసుకోవాలి. తీపి ఎక్కువ తింటోళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేను ఆల్రెడీ మోతాదుగా సరిపోయేటంతనే వేస్తున్నా. ఇంతకన్నా తక్కువ వేసారంటే మళ్ళీ అది బెల్లంలా కాకుండా ఇంకా వేరేలాగా అవుతుంది, స్వీట్ ఏముండదు. దాంతోపాటు కొబ్బరి నువ్వుల పొడి మిక్సీకి వేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దాంతోపాటు 3-4 ఇలాచీలు మంచిగా దంచాలి. దంచి ఆ ఇలాచీలు కూడా వేసుకోవాలి. దంచకపోతే ఇలాచీల ఫ్లేవర్ కొట్టదు. ఇలాచీలు వేసినాక దాని మీదించి 1 టీ స్పూను నెయ్యి పోయాలి. నెయ్యి పోసి మొత్తం కలపాలి. మొత్తం కలిపిన తర్వాత 1/2 లీటర్ పాలు పోయాలి. పాలు పోసి జరసేపు ఉడకబెట్టుకోవాలి. పాలు ఫస్టే వస్తే పగిలిపోతాయి కాబట్టి మనం లాస్ట్లోనే పోయాలి పాలు. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట గుర్తుని ఒత్తి మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ వీడియోని చూసి ఎట్లున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రకమైన వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో రాయండి. మేము వాటిని కంపల్సరీగా చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మా వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.